ఉసరవెల్లి రాజ్యంలో ఉడతలే వస్తాయి. బీఆర్ఎస్ హయాంలో తొండల్లేవా? బీజేపీతో దోస్తీ ఉంటే మా ఆడబిడ్డ జైల్లో ఎందుకుంటది? ఒక కాంగ్రెస్ నాయకుడైనా జైల్లో ఉన్నాడా? స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక పక్క. కాంగ్రెస్ డైవర్షన్ లో బీజేపీలు అసెంబ్లీలో వాళ్లకు దిశ లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉసరవెల్లుల రాజ్యం నడిపితే ఉడతలు తొండలే వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరెంటు పోతుందని సోషల్ మీడియాలో ఎస్పీ డిఎస్ఎల్ ఎన్పీడిఎస్ఎల్ వాళ్లకు పెడితే ట్రాన్స్ఫర్ల మీద తొండబడ్డదని ఉడతబడ్డదని సమాధానం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు తొండల్లేవా అని ఎద్దేవా చేశారు. ఇదైతే సిగ్గుచేటు నిజంగా. కరెంటు పోతుందంటే తొండలు జోరినాయి ట్రాన్స్ఫారంలో అంటారు. తొండలు పట్టుకపోయి బీఆర్ఎస్ వాళ్ళు లేచినలా ఇప్పుడే తొండలు తెలంగాణకు వచ్చినాయా? అంతకుముందు తొండలు లేవా? వీటితోటే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత చులకనైతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయకార ఒప్పందం ఉన్నది. ఆ లోపాయకార ఒప్పందంలోని భాగంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుంది అని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓ డ్రామా కట్టింది. కానీ అది ఎప్పటికీ జరగదు. అది పచ్చి అబద్ధం. ఒక 24 సంవత్సరాల చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతారనేది ఒక శుద్ధ అబద్ధం. అది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. ఏది? కాంగ్రెస్ బీజేపీ ఎత్తుకున్న పొలిటికల్ స్ట్రాటజీ. ఇప్పటికీ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను మభ్యపెట్టడానికి, వాళ్ళను బీజేపీ వాళ్ళు లేదా కాంగ్రెస్ వాళ్ళు కొనడానికి, ఆ పార్టీలోకి పోవడానికి ఎంచుకున్న ఒక స్ట్రాటజీ అది. అది ఎప్పటికీ జరగదు. ఇక ఇంకొక మాట కూడా ఇక్కడ కేటీఆర్ అంటాడు, మేము గనక బీజేపీతో దోస్తీలో ఉంటే మా చెల్లె ఇంకా జైల్లో ఎందుకు ఉంటుంది అని కేటీఆర్ అంటాడు. అంటే వీళ్ళు కోర్టులను న్యాయ వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించే ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే బీజేపీతో స్నేహం చేస్తే జైల్లో ఉండరు అని కేటీఆర్ పరోక్షంగా చెప్తున్నాడు. నిజమే అది. మరి బీజేపీ తోటి దోస్తీ ఉంటే ఇప్పుడైతే కవిత జైల్లో ఉండేది కాదు, ఎప్పుడో బెయిల్ వచ్చేది. కాబట్టి బీజేపీ తోటి దోస్తీలో లేరనేది ఇక్కడ స్పష్టమైపోయినట్టే. ఇక ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా జైల్లో ఉన్నాడా అంటే, కాంగ్రెస్ నాయకులు మొన్ననే కదా వాళ్ళు వచ్చింది. 8 నెలలు 9 నెలలు అవుతాను వాళ్ళు ఉండరు. ఇక స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక పక్క అంటాను. మరి దీని మీద ఆ బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం వర్క్ చేస్తుందనేది తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన్లు. వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతున్నారా? స్పీకర్ దగ్గరికి పోయి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వాళ్ళను తీసేయాలని చెప్తున్నారా? ఉప ఎన్నికలు మళ్ళా నిర్వహించాలని చెప్తున్నారా అనేది తెలియదు. ఎందుకంటే వీళ్ళు స్పీకర్ మీద ఒత్తిడి పెట్టవలసిందే, పార్టీ మారిన వాళ్ళను సస్పెండ్ చేయవలసిందే, వాళ్ళ ఎన్నిక చెల్లకుండా రద్దు చేయవలసిందే. ఆ విషయం అది కనుక జరిగితే ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరి, దానం నాగేందరు, ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆ సంజయ్ కుమారు వీళ్ళంతా మళ్ళా ప్రజల దగ్గరికి పోయి దండం పెట్టి కాళ్ళు మొక్కవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు చెప్పులు అందుకొని మిమ్మల్ని ఏ పార్టీలో గెలిపించినో, మీరు ఏ పార్టీకి ఎందుకు పోయినో ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. మరి ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషించాలి. ఇక బీజేపీలను ఎందుకు గెలిపించినామో అర్థమైతలేదు. రైతు భరోసా అడుగుతలేరు, 2500 అడుగుతలేరు, ఆ గ్యాస్ ఎంతమందికి ఇచ్చిన 500లకు అడుగుతలేరు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఎంతమందికి ఇచ్చినని అడుగుతలేరు. ఒట్టిగా గోడకు వచ్చిన సున్నాలు లెక్క అసెంబ్లీలో కూర్చున్నారు సన్నాసులు 8 మంది. ఎందుకు గెలిపించినాము, ఎందుకు పంపించినాం అనేది అర్థమైతలేదు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన 8 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్కి ఇచ్చిన మంచిగా ఉండు, అట్లా ఇంకా బలంగా ఉండు. అసలు బీజేపీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో ఆ నియోజకవర్గాల్లో ఎందుకు గెలిచిందో వాళ్ళకే అర్థమైతలేదు. కాబట్టి అని అన్నది నిజమే. అసెంబ్లీలో బీజేపీలకు దిక్కు లేదు, దశ లేదు, అది నిజమే.